మనకి జావాలో అరేస్ అనే కాన్సెప్ట్ ఉంది. అరేస్ అంటే ఏంటి? సింగిల్ వర్డ్‌లో ఇట్ ఈస్ ఎ డేటా స్ట్రక్చర్. దాని డెఫినిషన్ ఏంటి? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. మనకి ఈ అరేస్‌లో 2 టైప్స్ ఉన్నాయి. స్టాటిక్ అరేస్, డైనమిక్ అరేస్. స్టాటిక్ అరేస్ అంటే ఏంటి అంటే int x ఆఫ్ 5 అని ఇలా x అనే అరేని 5 ఇంటిజర్ వాల్యూస్ తీసుకునే కెపాసిటీతో ఫిక్స్ చేసేసినాం. అంటే ఇప్పుడు x ఆఫ్ 5 అనే అరేలో మనం ఓన్లీ 5 ఇంటిజర్ వాల్యూస్‌ని స్టోర్ చేయొచ్చు. ఇలాంటి అరేస్‌ని స్టాటిక్ అరేస్ అంటాం. వేరస్ డైనమిక్ అరేస్ అంటే ఏంటి అంటే మనం సి లాంగ్వేజ్‌లో పాయింటర్స్ కాన్సెప్ట్ వాడి int పాయింటర్ x అని డిక్లేర్ చేసి x అనే మెమరీకి రన్ టైమ్‌లో మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు రన్ టైమ్‌లో మనం xకి 5 ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేసుకునే మెమరీ అలొకేట్ చేయొచ్చు. లేదంటే 100 ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేసుకునే మెమరీ కూడా అలొకేట్ చేయొచ్చు. సో ఇలా వీటిని డైనమిక్ అరేస్ అంటాం. సో ఈ స్టాటిక్ అరేస్, డైనమిక్ అరేస్‌ని అర్థం చేసుకొని జావాలో అరేస్‌ని ఇంప్లిమెంట్ చేసి ఇంత ట్యుటోరియల్ ఇంత షార్ట్‌గా చెప్పలేం కాబట్టి నేను దాని మీద ఒక ఫుల్ లెంగ్త్ వీడియో తీసి టైటిల్ దగ్గర పింగ్ చేసిన. వెళ్ళండి చూడండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.